ఇండియా పాకిస్తాన్ మధ్య గత 4 రోజులుగా క్షణక్షణం టెన్షన్ వాతావరణం నెలకొంది. భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళనలు నెలకొన్నాయి. పాక్పై భారత సైన్యం విరుచుకుపడింది. పాక్ను కోలుకోలేని దెబ్బ కొట్టింది. భారత్-పాక్ వార్లో తెలుగు జవాన్ మురళీ నాయక్తో పాటు మరో 2 వీరమరణం పొందారు. ఏపీలోని సత్యసాయి జిల్లా కళ్లితాండాకు చెందిన మురళీ నాయక్ జమ్మూ కాశ్మీర్లోని ఎల్ఓసి వద్ద పాకిస్తాన్తో జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రాణాలు విడిచాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ భౌతికాయ నిన్న సొంతూరికి చేరింది. ఇక మురళి పోతికాయని శ్రీ సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలంలోని గడ్డం తాండా పంచాయతీ కళ్లితాండాకు ఆర్మీ అధికారులు తీసుకొచ్చారు. కుమారుడి మృతదేహం చూసి మురళి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. మురళి భౌతికాయాన్ని చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. చేతిలో మువ్వన్నెల జెండా పట్టుకుని భారత్ మాతాకీ జై, జై జవాన్, మురళీ నాయక్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. కాగా నేడు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు నిర్వహించనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మురళీ నాయక్ అంత్యక్రియలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు.